Hello everyone. So today's date is 28th March 2025. Last week ఈ అసెంబ్లీ సెషన్లో భాగంగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నాడు రిగార్డింగ్ ద అప్కమింగ్ నోటిఫికేషన్స్. సో టోటల్గా 61,000 నోటిఫై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పేసి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారు. సో వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయే వాళ్ళు ఉంటారు, ఈ సమ్మర్కి అయిపోతుంది. సో ఏం చేయాలో అర్థం కాని వాళ్ళు సో జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తుంటాం, సీజీఆర్ ఎగ్జామ్ రాస్తుంటాం, ఎనీ అదర్ ఎగ్జామ్స్. సో దాంతోపాటు మనం తెలంగాణ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయితే తప్పేముండదు. సో ఎగ్జామ్ టు ఎగ్జామ్ సిలబస్ అనేది కొంచెం చేంజ్ అవుతుంటుంది. లైక్ ఇప్పుడు మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో కామన్ ఉంటుంది. రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ సమ్ ఎగ్జామ్స్లో ఉంటుంది, ఉండదు. సో డిపెండింగ్ ఆన్ ద ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అయ్యేది. అండ్ ఫర్ ఫ్యూ ఎగ్జామ్స్ జనరల్ స్టడీస్ కొంచెం ప్రియారిటీ అనేది చేంజ్ అవుతుంటుంది. బట్ ఓవరాల్గా రఫ్గా ఈ 4 సబ్జెక్టులే ఉంటాయి ఏ ఎగ్జామ్కి పోయినా, మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జిఎస్. సో ఒకసారి ఈ స్టేట్మెంట్ గురించి మనం కొంచెం డెప్త్గా వెళ్దామండి. సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే టోటల్గా మనకి 61 పోస్టులు ఉన్నాయండి. 61,579 పోస్టులకి లిస్ట్ అప్డేట్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ ఉగాది హెడ్డింగ్ ఏం పెట్టింది, ఇది ఆంధ్రప్రభలో వచ్చింది, ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ అని చెప్పి హెడ్డింగ్ పెట్టినారు. సో ఇట్లా ఓవరాల్గా దీంట్లో ఏ కేటగిరీస్ ఉన్నాయంటే అంగన్వాడీ అని చెప్పేసి ఇది కొంచెం చిన్న పోస్టులే ఉంటాయి, దీంట్లో 6,000 చేంజ్ ఉన్నాయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 11,000 ఉన్నాయండి, ఇది కొంచెం మీరు పట్టించుకోవాల్సిన విషయం. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్. తర్వాత ఇతర విభాగాల్లో 30,000 అని చెప్పేసి గ్రూప్ 1, 2, 3 కేటగిరీలో 2,711 పోస్టులు ఉన్నాయని చెప్పారు. సో పోస్టుల గురించి పక్కన పెడితే మనకి ఇక్కడ మనం క్లారిటీగా చూడాల్సిన విషయం ఏంటి అంటే 2025 to 26 జాబ్ క్యాలెండర్ అనేది సిద్ధం చేసినారు. అది ఉగాది తర్వాత రిలీజ్ అవుతుంది. సో వాళ్ళు ఏ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారని పక్కన పెడితే ఇప్పటివరకు ఆల్రెడీ అటెంప్ట్ ఇచ్చి లాస్ట్లో 1 మార్క్ 2 మార్క్ బార్డర్లో జాబులు మిస్ అయిన వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా, అండ్ ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ, బీటెక్ ఆర్ వాట్ ఎవర్ ద స్టడీ యు ఆర్ గోయింగ్ త్రూ, వాళ్ళకి ఇన్ కంపేరింగ్ టు బ్యాంక్, సిజిఎల్ అండ్ అదర్ ఎగ్జామ్స్ తెలంగాణ స్టేట్ నుంచి కూడా పోస్టులు ఉంటాయి, వేకెన్సీస్ ఉన్నాయి, నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా కొన్ని ఎక్కువ పోస్టులకి మీరు ఎలిజిబుల్ కాబట్టి కొంచెం మీ ప్రిపరేషన్ సీరియస్గా ఇస్తే మీరు కుదిరినంత తొందరగా మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ రిగార్డింగ్ ద ఛానల్, మోస్ట్లీ మనం మన యూట్యూబ్ ఛానల్లో క్వాంట్ గురించి పెడతామండి, దట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ. అండ్ లైక్ దిస్ ఏమన్నా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు దాని గురించి అప్డేట్ ఇస్తున్నాం. అండ్ ఇన్ ద యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొంచెం ఈ జనరల్ నాలెడ్జ్ సంబంధించినవి, స్ట్రాటజీకి సంబంధించినవి కూడా మన ఛానల్లో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. అండ్ రిగార్డింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది ఎక్స్ప్లెనేషన్ ఇన్ అవర్ ఛానల్, మోస్ట్లీ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్. క్వాంట్ అనేది ఇప్పుడు చాలా వరకు ఎగ్జామ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి ఐ విల్ గివ్ మై ఫస్ట్ ప్రియారిటీ టు ద ఇంగ్లీష్. బట్ కమింగ్ వీడియోస్లో కొంచెం అక్కడ డిఫికల్ట్ టర్మినాలజీ ఎవరైనా బైలింగ్వల్ ఆర్ తెలుగు వాళ్ళు వినే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా కొంచెం వీలైనంత వరకు తెలుగు కూడా యూజ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. కొంచెం డ్రాప్ కాకుండా కన్సిస్టెన్సీతో ఒకేలాగా డైలీ ఒక ఫిక్స్డ్ టైం షెడ్యూల్ పెట్టుకొని మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలని విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే.